హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. మై డియర్ రాక్షసుడు పార్ట్ 25. ఒక్క 2 ముద్దలు తిను అని బలవంతంగా లేపి కూర్చోబెట్టి ముద్దలు కలిపి తినిపించింది. అతనికి తెలియకుండానే ఆమె తినిపిస్తుంటే అలా తింటూ ఆమెను చూస్తూ ఉండిపోయాడు రిషి. ఏంటి నిద్ర ఎగిరిపోయిందా? ఏంటి అలా తినేసేలా చూస్తున్నావు అని అంది మధు నవ్వుతూ. నేను ఎప్పుడు ఇలా పడుకుంటూ పోయినా ఎవ్వరూ నన్ను లేపి అన్నం తినిపించడం ఎప్పుడూ లేదు. అందుకే ఇప్పుడు కొత్తగా ఉంది అని అన్నాడు రిషి మధు వైపు చూస్తూ. కొత్తగా కాదు, ఇంక అలవాటైపోతుందిలే. ఇక నుంచి నేను ఇలానే పెడతానుగా నీకు. నీకు తెలుసా, ఒక ఆడదానికి మొదటి బిడ్డ ముందు భర్త మాత్రమే, తర్వాత మాత్రమే పుట్టిన వాళ్ళు అవుతారు అంది అతన్ని మూతి తుడుస్తూ ఆమె చీర కొంగుతో. నువ్వు కూడా తినేయని అన్నాడు రిషి. ఇదిగో తింటున్నా అని ప్లేట్లో పెట్టుకుని తింటుంటే నేను తినిపించనా అని అన్నాడు రిషి. వద్దులే, నువ్వు పడుకో, బాగా టైర్డ్గా ఉన్నావుగా, నేను కూడా తినేసి పడుకుంటా అని తినేసి అతని పక్కకు వచ్చి అతన్ని పట్టుకుని నిద్రలోకి వెళ్ళిపోయింది మధు. అతను కూడా ఆమెను గట్టిగా పట్టుకుని పడుకుని పోయాడు. అలా సాయంత్రం అవుతూ ఉండగా ఇద్దరికీ మెలకువ వచ్చింది. ఇక ఇద్దరూ కూడా ఫ్రెష్ అయ్యి అలా బయటికి వెళ్ళారు. షాపింగ్ చేసుకుని కాఫీ తాగి మ్యూజియంకి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి గార్డెన్కి వచ్చి అక్కడ కాసేపు గడిపి మళ్ళీ రిసార్ట్కి వచ్చారు. బయట బీచ్ ఎదురుగా ఉన్న చెక్క ఉయ్యల్లో ఇద్దరు కూర్చుని బోలెడు కబుర్లు చెప్పుకున్నారు. అక్కడికి ఫుడ్ తెప్పించాడు రిషి. తినిపించు అని అన్నాడు అతని ప్లేట్ ఆమెకిచ్చి. ఆమె అది ఆనందంగా అందుకుంది. ఇప్పుడంటే ఓకే, కానీ పిల్లలు పుడితే మాత్రం తినిపించాలంటే కుదరదు బాబు అని అంది మధు నోటిలో ముద్ద పెడుతూ రిషికి. అదేం కుదరదు, ముందు నా తర్వాతే నీకు ఎవరైనా పిల్లలైనా అని అన్నాడు రిషి. ఎంత పాజిటివ్నెస్ చూడు అని ఇద్దరు వాళ్ళ భోజనం తిని ఆ వెన్నెల రాత్రి సముద్రం ఒడ్డున ముగించారు. మళ్ళీ రూమ్కి వెళ్ళి పడుకుండిపోయారు. అలా వాళ్ళు సరదాగా 3 రోజులు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఒకరు లోకం ఒకరు వల్లే అనుకుని సరదాగా సంతోషంగా గడిపేశారు. ఇద్దరు ఫోన్లు ఇక్కడికి వచ్చే ముందే రిషి స్విచ్ ఆఫ్ చేసి పెట్టాడు. అంటే ఎవరి డిస్టర్బెన్స్ ఉండకూడదని. ఒకరోజు వీళ్ళు రూమ్లో ఉండగా రిసెప్షన్ నుంచి కాల్ వచ్చింది, ఇంటి నుంచి ఫోన్ వచ్చింది అని. మనం ఇక్కడ ఉన్నామని ఎవరికి తెలుసు అని అనుమానంగా కాల్ తీసుకుని మాట్లాడుతున్న రిషికి షాకింగ్ న్యూస్ వచ్చింది. రిషి, మీ అత్తయ్య తాతయ్యకు యాక్సిడెంట్ అయ్యింది. మీ అత్తకు బాగా దెబ్బలు తగిలాయి. మీ తాతయ్య స్పాట్లోనే చనిపోయారు అని అన్నారు వాళ్ళ బాబాయ్. ఎంతో సంతోషంగా ఉన్న సందర్భంలో రిషి మధులకు ఎదురైన సంఘటన వాళ్ళ జీవితాలనే తారుమారు చేయనుందా? మరి చూద్దాం. కన్నా, ఏమైంది? ఎందుకలా అయిపోయావు? ఫోన్ చేసింది ఎవరు అని అంది మధు కంగారుగా. మధుని చూసి, మనం వెంటనే హైదరాబాద్ వెళ్ళాలి మధు, తాతయ్య చనిపోయారంట అండ్ అత్తయ్యకి సీరియస్గా ఉందంట అని కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని చెప్పాడు. అయ్యో, ఏంటి ఇలా సడన్గా, ఏమైందంట అంది మధు కంగారుగా. యాక్సిడెంట్ అంట. నాకు కాళ్ళు చేతుల్లో ఆడడం లేదు మధు, మన థింగ్స్ ఏమైనా ఉంటే ప్యాక్ చేయి, మనం వెంటనే వెళ్ళాలి అని అన్నాడు రిషి. అలానే కన్నా అని వాళ్ళ థింగ్స్ అన్నీ కొని ఉంటే అన్నీ సర్దేసి పద అని రిషిని పిలిచింది. అప్పటికప్పుడు అర్జెంట్ ఫ్లైట్ ఒకటి పట్టుకుని ఇద్దరు ఫ్లైట్ ఎక్కేశారు. మధు, నిన్ను సంతోషంగా మన ఇంట్లో అడుగు పెట్టించాలి అనుకున్నాను, కానీ ఇంత సాడ్ విషయంలో నిన్ను తీసుకుని వెళ్తానని అనుకోలేదు అని అన్నాడు రిషి బాధగా. బాధపడుకో కన్నా, ఏ సిచ్యువేషన్ అయినా మన చేతుల్లో ఉండదు కదా, దానికి నువ్వేం చేస్తావు అని అతని చేతిని పట్టుకుని చెప్పింది. రిషికి అసలు ఆ యాక్సిడెంట్ ఎలా జరిగింది, ఎవరైనా అది ప్లాన్ చేశారా లేక యాక్సిడెంట్గా జరిగిందా అని పరిపరి విధాలుగా అతని ఆలోచనలు తిరుగుతూ ఉన్నాయి. ఇక మధు మాత్రం అతన్ని ఏమీ కదపలేదు. హైదరాబాద్ వచ్చేసింది. వాళ్ళు ఫాస్ట్గా దిగి స్ట్రైట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళారు. బయట చాలామంది జనాలు ఉన్నారు. మీడియా వాళ్ళు, ఇల్లంతా కూడా జనాలతో నిండిపోయింది. వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ కూడా వచ్చారు. మధు లత కోసం కళ్ళతోనే వెతుకుతుంది. అందరూ రిషికి దారిస్తున్నారు. వెనక మధు కూడా వెళ్తుంది. ఇంటి లోపల తాతయ్య వికట జీవిలా పడుకుని ఉన్నాడు. అక్కడికి వెళ్ళి వాళ్ళ తాతయ్యని కళ్ళారా చూసుకున్నాడు రిషి. మధు అక్కడే నిలబడి చూస్తుంది, వెళ్ళాలా వద్దా అని. ఈలోపు లత వచ్చి ఆమెను పక్కకి లాక్కెళ్ళింది. లత అని మధు ఏదో చెప్పబోతుంది.
వెళ్ళబోతుంటే, మాట్లాడుకు, ఇన్ని జరిగినా కూడా ఒక్క మాట నాకు చెప్పాలని అనిపించలేదా? ఆమె మెడలో తాళిని చూస్తూ అంది లత. ఇప్పుడు ఆ విషయాలు ఎందుకే, మళ్ళీ మాట్లాడుకుందాంలే అని రిషి వైపు చూస్తుంది. అత్త గురించి అడుగుతుంటే ఆమె హాస్పిటల్లో ఉంది అని ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ అత్తని ఎప్పుడెప్పుడు చూస్తానా అని టెన్షన్ పడుతున్నాడు రిషి. ఇప్పుడు ఆమెకు పర్వాలేదు, బాగానే ఉంది. అన్నీ తెలిసాక కొంచెం స్థిమితపడ్డాడు రిషి. ఇక అన్ని కార్యక్రమాలు జరిగిపోయాయి. మధ్య మధ్యలో మధు వైపే చూస్తున్నాడు రిషి. నేను ఓకే అని కళ్ళతోనే సమాధానం చెప్తుంది మధు రిషికి. బాధగా చూస్తూ ఉన్నాడు ఆమె వంక. బయట దానిలా దూరంగా నిలబడి ఉండడం రిషి భరించలేకపోతున్నాడు. ఆమె కూడా రిషి బాధ అర్థం చేసుకుంటుంది. ఇంతలో వాళ్ళ కంపెనీ బోర్డ్ మెంబర్స్ అండ్ లీగల్ అడ్వైజర్స్ వచ్చి రిషిని, వాళ్ళ నాన్న, బాబాయ్ని ఒక రూమ్లోకి తీసుకుని వెళ్ళి ఏంటేంటో ప్యారెస్ చూపించారు వాళ్ళకి. అవి చూసి రిషి కోపంగా ఏంటో అనడం అన్నీ బయట నిలబడిన లత, మధు, అజయ్లకు కనిపించింది. నీరు కారిపోయినట్టు బయటికి వచ్చాడు రిషి. మధు వంక బాధగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అసలు ఎందుకలా చూశాడు అని వాళ్ళకి అస్సలు అర్థం కాలేదు, ముగ్గురికి కూడా. తర్వాత అక్కడ కార్యక్రమాలు అన్నీ పూర్తయ్యాక మధు కూడా లతతో పాటు వెళ్ళిపోయింది. వెళ్ళే ముందు రిషికి చెప్పాలని చాలా ఎదురు చూసింది, కానీ రిషి చుట్టూ ఎవరో ఒకరు ఉండడం, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయటం కూడా లేదు. ఈ టైంలో బాగోదు అని లతతో పాటు వెళ్ళిపోయింది మధు. వెళ్తున్నంతసేపు కూడా మధు వెనక్కి తిరిగి చూస్తూనే ఉంది. రిషి అస్సలు కనిపించలేదు. నిరాశగా లత వెంట వెళ్ళిపోయింది మధు. ఇక అజయ్ వచ్చి ఇద్దరిని వాళ్ళ ఇంటి దగ్గర దించేసి వెళ్ళిపోయాడు. ఇద్దరు లోపలికి వెళ్ళాక లత మధుని వాటేసుకుని, కంగ్రాచులేషన్స్, నీ పెళ్ళికి పిలవకపోయినా కూడా కంగ్రెస్ చెప్పాను కదా అని అంది లత. థ్యాంక్ యూ లత, కానీ ఇప్పటికీ నేను మా అత్త ఇంట్లో నా భర్త పక్కన ఉండాలి. కానీ విధి చూసావా ఇలా అవుతుందని అనుకోలేదు. కన్నా కూడా చాలా బాధలో ఉన్నాడు అని అంది మధు. ఇంకెన్ని రోజులు లేవే, పొద్దున్నే వచ్చేసి నేను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోతాడు చూడు అని లత అనేసరికి, నిజంగానా లత, ఈ వారం రోజుల్లో నాకు బాగా అలవాటైపోయాడు నా కన్నా అని అంది మధు బాధగా. బాధపడికే, రేపు మనకి ఆఫీస్ లేదు. ఎల్లుండి వాళ్ళ ఇంట్లో వాళ్ళ తాతయ్య కోసం పూజ ఉంది కదా, అక్కడికి వెళ్ళాలి అందరం. అప్పుడు నువ్వే మమ్మల్ని ఆహ్వానిస్తావు చూడు అని అంది లత. అప్పుడు కొంచెం రిలీఫ్గా ఫీల్ అయ్యింది మధు. ముందు రావే మధు, తినేసి పెళ్ళి ఎలా అయింది, మిగిలినవి ఎలా జరిగాయి అన్నీ నాకు చెప్పాలి అని అంది లత హుషారుగా. మధు సిగ్గుపడుతూ వాళ్ళ పెళ్ళి జరిగిన విషయాలు, శారదమ్మ ఇంటికి వెళ్ళటం, అక్కడ జరిగిన విషయాలు అన్నీ హుషారుగా లతకి చెప్పింది. మళ్ళీ వాళ్ళు రిసార్ట్కి వెళ్ళటం అక్కడ చెప్పబోతూ, పోవే, ఇంకంతకంటే నేను ఏం చెప్పలేను, నాకు సిగ్గేస్తుంది అని అంది మధు ముఖాన్ని చేతుల్లో దాచుకుంటూ. అబ్బో, అదంతా సిగ్గే, చెప్పవే, త్వరలో నాకు పెళ్ళి అవుతుంది కదా, నాకు కూడా ఉపయోగపడుతుంది అని అంది లత మధుని. పోవే, సిగ్గులేదు నీకు, వెళ్ళి పడుకో పో, ఇంతవరకునే చెప్తాను అని మొహం మీద ముసుగు వేసింది లత. ఆమె ముసుగు తీసి, ఏంటి ఇదంతా సిగ్గే, మీ ఆయన దగ్గరికి వెళ్ళే వరకు కొంచెం దాచుకో అమ్మా అని లత కూడా పక్కన పడుకుండిపోయింది. కానీ మధుకి మాత్రం అస్సలు నిద్ర పట్టలేదు. రిషి ఎలా ఉన్నాడు, అక్కడ పరిస్థితి ఏంటి అని చాలా టెన్షన్గా ఉంది. నేను అక్కడ కనిపించకపోతే ఏమైపోయాను అని ఒక్క కాల్ కూడా చేయలేదు అని చాలా బాధపడింది మధు. ఆమె ఫోన్ చేద్దామని అనుకుంది, కానీ ఈ పరిస్థితిలో ఎలా ఉన్నాడో అని ఆగిపోయింది మధు. రేపు వస్తాడుగా నన్ను తీసుకెళ్ళడానికి, అప్పుడు చెప్తాను అని మనసులో అనుకుంది. ఇక తనతో గడిపిన క్షణాలన్నీ తలుచుకుని మెల్లగా నిద్రలోకి జారుకుంది మధు. ఉదయం మధు త్వరగా లేచి ఫ్రెష్ అయ్యి స్నానం చేసి మంచి ప్లెయిన్ జార్జెట్ మెరూన్ కలర్ సిల్వర్ బ్లౌజ్ చీర కట్టుకుని వంటగదిలోకి వెళ్ళి గబగబా టిఫిన్ పనిలో పడింది. ఇంతలో లత వచ్చి, ఏంటి బంగారం, తెగ హడావిడి చేస్తున్నావు, ఏంటి విషయం అని అంది లత. విషయం ఏంటే, టిఫిన్ చేస్తున్నా, పొంగల్ మా కన్నకి చాలా ఇష్టం ఇదంటే, అందుకే ప్రిపేర్ చేస్తున్నా. వస్తాడు కదా, ఫస్ట్ టైం పెళ్ళయ్యాక మన ఇంటికి వస్తున్నాడు, కొంచెం స్పెషల్గా ఉండాలి కదా. ఏదైనా స్వీట్ చేద్దామని అనుకుంటే వాళ్ళ తాతగారు చనిపోయారు కదా, బాగోదు అని చేయట్లేదు, అందుకే ఇంతవరకునే చేస్తున్నా అని అంది మధు హడావిడిగా. ఆహాహా, అదా విషయం, పోనీలేమా, చెయ్యి
అని అంది లత. అవును లత, నేను కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు ఈయన. అజయ్ గారికి కాల్ చేసి వాళ్ళ అత్తకి ఎలా ఉందో ఒకసారి అడగవా అని అంది మధు. హా, సరే కానీ ముందు నా మొహాన్ని కొన్ని కాఫీ నీళ్ళు కొట్టు అని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది లత. కానీ మధుకి ఏదో గాబరాగా ఉంది మనసులో. లత కాఫీ తాగేసింది, టిఫిన్ కూడా తినేసి హాల్లో పడుకుంది. మధు మాత్రం టెన్షన్గా బయటికి చూస్తూ ఉంది. వస్తున్నాడా లేదా అని మాటి మాటికి బయట వైపు చూస్తూనే ఉంటుంది మధు. మధు, ఇక్కడ వరకు వచ్చినవాడు లోపలికి రాకుండా పోడ్లే, వచ్చి టిఫిన్ తిను మధు, పొద్దున్నుంచి అలానే ఉన్నావంది లత. లేదే, కన్నా వచ్చాక తింటాను అని అంది మధు. హలో, నీ కన్నా వచ్చేసరికి నువ్వు ఇలా నీరసంగా ఉంటే ఎలా? అసలే పెళ్ళైన కొత్త పిల్లవి, కొంచెం హుషారుగా ఉండాలిగా. వెళ్ళి తినిరా అని ఆమెకు ప్లేట్లో టిఫిన్ పెట్టి తీసుకొచ్చింది లత. ఏదో తిన్నానంటే తిన్నాను అనిపించింది. రిషికి చాలాసార్లు కాల్ చేసింది, కానీ అటు నుంచి సమాధానం రాలేదు. సరే, కనీసం తనన్నా ఒకసారి ఫోన్ చేసి ఉంటే ఎంత బాగుండేది అని అనుకుంది. కనీసం నేను చేసినప్పుడైనా తీసుంటే ఎంత బాగుండేది అని బాధతో తెలియకుండానే ఆమె కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. అక్కడ అతను నన్ను కాంటాక్ట్ చేయలేని పరిస్థితిలో ఉన్నాడో ఏమో. అతని అత్తకి అంతా ఓకేనా అని చెప్పారు. మళ్ళీ ఏమైనా సీరియస్ అయ్యిందా ఏంటి అని ఒక పక్క ఆలోచనలతో అలాగే నిద్రలోకి జారుకుంది మధు. మరి అసలు రిషికి ఏమైంది? ఎందుకని మధుని కాంటాక్ట్ చేయడానికి ఇష్టపడటం లేదు? మీకేమనిపిస్తుందో నా కామెంట్లో చెప్పండి. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఇక నుంచి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.